ఈ రోజు మా వినాయకుడు అన్న సమారాధన. ఈ రోజంతా ఫుల్ బిజీరా నాయన. మొదలెట్టే ముందు మంచి పనితో మొదలెట్టాలని పెద్ద మనుషుల్ని ఆడోళ్ళని పిలిచేసి మొక్కలు నాటేసి అంతా మంచిగా జరగాలని మొక్కేసుకున్నాం. ఇక పందిర్లోకి వెళ్ళగానే దేవుడికి దండలు వేస్తారు, భోజనాలు బల మీద పెట్టేశారు, కుర్రం లైన్లో పెట్టేశారు, మా సోడిపిండి కూడా మైక్ నోట్లో పెట్టేశారు. నైట్ ఏం తిన్నాడో గానీ గ్యాప్ లేకుండా అరుస్తూనే ఉన్నాడు. వీడు పిలిచే పిలుపుకి పెంకి పిల్లలు, మొండి మొగుళ్ళు, అలిగినత్తలో 90 వేసిన మాయలు, అంకులు ఆంటీలు, ఇంట్లో ఉన్న వీధిలో ఉన్న అందరూ వచ్చేసారు. వాళ్ళు వస్తూనే ఉన్నారు, మా వాళ్ళు ఒడ్డిస్తూనే ఉన్నారు. ఈలోగా సెంటు కొట్టుకొని సినిమా వచ్చాడు, తలదూకొని తమ్ముడు వచ్చాడు, భుజాలు ఎగరేసుకుని ఈ బండోడు వచ్చాడు, లారీ అద్దాలు పెట్టుకుని ఈ గుండెగాడు వచ్చాడు. నీ మొహమ్మద్ కాకిరెట్టయ్యా. మా వాళ్ళు అందరూ వచ్చారు కదా అని అలా అందరం కలిసి భోజనాలు చేసాం. ప్రతి సంవత్సరం కంటే ఈసారి భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తినేసి ప్లేట్లు ఇసిరేసి పోతున్నారు, కానీ ఈడు మాత్రం అరవడం ఆపలేదు. నా చెప్పిందన్న నాడింగా చెప్తున్నాడు అంటే సగం గాలికి పోతుంది, సగం నెత్తికి పోతుంది. ఈడు అరిసే అరుపులకి వీధిలో జనాలు అందరూ आई लाइक करे, फॉलो करे, शेयर करे.